sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. విజయ నిర్మల గారి ప్రస్తావనకు వస్తే ఆమె ఫుడ్ చాలా బాగా వండుతారు, సూపర్ టేస్ట్ ఉంటుందని చెప్పి చెప్తారనమాట. మరి మీకెందుకు స్టార్ హోటల్స్లో తినాలని కోరిక? నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు మీరు స్టార్ హోటల్స్లో ఫుడ్ కోసం, బైక్స్ మెయింటెనెన్స్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు అని తెలిసింది. నిజమా అబద్ధం? నిజమేనా? బైక్స్కి ఫుడ్కి ఆల్మోస్ట్ 15 years గ్యాప్. మీరు టైం లైన్స్ అంటే ఇంట్లో సేమ్ చెప్పాను కదండి, రూల్స్ ఎక్కువ అని. సో నా బాడీ తత్వమే చిన్నప్పటి నుంచి నేను లావుగానే ఉంటాను. సో నేను మధ్యలో సన్నపడిన సినిమాకి అదొక చిన్న ఇంత పర్సంటేజ్ ఆఫ్ మై లైఫ్. సో స్టార్ హోటల్కి వెళ్ళాలని ఒక క్యూరియాసిటీ ఉండేది. సో వెళ్దాం అంటే ఎందుకు ఇంట్లో ఏం తక్కువ చేశారు, అక్కడికి వెళ్ళి నువ్వు థౌసండ్స్ ఖర్చు పెట్టేది వేస్ట్ బదులు ఇంట్లో తిను. బట్ అదే ఎప్పుడైతే నో చెప్తారో కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ పెరుగుద్ది. కరెక్ట్. బట్ అఫ్ కోర్స్ నాకు పాకెట్ మనీ ఇవంతా తెగ ఇచ్చేవారు కాదు. కొంచెం తెలుసు వీళ్ళకి ఏజ్లో ఇస్తే అనవసరమైన అలవాట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ఫ్రీడమ్ ఇవ్వకూడదు ఎక్కువ. సో కొంచెం కంట్రోల్లో ఉంటేనే కరెక్ట్ అనుకునే వాడు పెట్టేవారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ అయిందో నాకు పేమెంట్ సక్సెస్ఫుల్ ఎడిటర్ అయిపోయాం. ప్రోమోస్, అది కూడా ప్రోమోస్ అంటే మనకి డైలీ పేమెంట్స్ ఉంటాయి. సరే, సారీ టు ఇంటరప్ట్. అది ఇది వేరే ఇంటర్వ్యూలో కూడా విన్నాను, 1000కి పైగా ప్రోమోలు చేశాను అని చెప్పి అన్నారు. నాకు ఆ ప్రోమోలు అంటే అర్థం కాలేదు, అది అడగదాం. ప్రోమోస్ అంటే ట్రైలర్స్ అండి. ట్రైలర్స్ సినిమా ట్రైలర్స్. ఈ పైన అంటే మేబీ ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ప్రాబ్లీ ఒక 400-500 చేసి ఉంటాను. ఓకే. అంటే నేను ఒక్కడే కూర్చుంటే మా టీం ఉండేది, అంటే మాకు అసిస్టెంట్స్ ఉండేవారు. ఓకే. వాళ్ళు చేసి నేను చూసేది. ఇలా లెక్క లేదు, చాలా చేసాం, నాకే లెక్క లేవు. కొన్ని సినిమాల పేర్లు కూడా గుర్తులేవు. సో ప్లీజ్ కంటిన్యూ. ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వచ్చేటప్పటికి ఒక ఫీలింగ్ ఉంటుంది. 5 star హోటల్ కూర్చొని తింటే చాలా లెవెల్ బాగుంటుంది. అక్కడ ఏమేం చేస్తుంది, దాంతో రియలైజ్ అయింది ఏమంటే అక్కడ పెట్టే బిర్యానీ చాలా చండాలంగా ఉంటుంది. ఇంట్లో నార్మల్ చేసిన బిర్యానీ రిలీజ్ అవుతాం. కానీ ఎడిటింగ్ చేసే టైంలో లేట్ నైట్స్ చేసేవాడిని. సో లేట్ నైట్స్ ఆకలి వేస్తే టక్ మన వెళ్ళిపోయేవాడిని. అప్పుడు డబ్బులు ఉండేది. అంటే ఏజ్ అండి, అదే ఏజ్లో రావాల్సిన సంపాదన ఆ ఏజ్లో రావాలి. నాకేమో చాలా ఎర్లీగా వచ్చింది. సో ఆ టైంలో ఏముంటుంది, కార్కి సిస్టమ్ వేయించుకోవాలి, పెద్ద స్పీకర్లు వేయించుకోవాలి. అందరు ఫ్రెండ్స్ అందరూ వేయించుకునేవారు, ఇంట్లో డబ్బులు ఇచ్చారు, మనకు ఉండేది కాదు. అది అడిగితే ఎందుకు కార్లో సిస్టమ్, ఎందుకు కార్లో ఇస్తారు కదా డిఫాల్ట్ స్పీకర్, చాలా మ్యూజిక్ వినడానికి పెద్ద స్పీకర్లు ఎందుకు అని అనేవారు. సో ఉంటుంది, నేను అది ఎక్స్ప్లోడ్ అని ఇవని ఏదో యాంప్లిఫైర్ ఉంటాయి కదా. సో ఇది డబ్బులు అన్నీ దాంట్లో. బట్ నేను ఈ రోజుకి చెప్తా, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం ఆలోచిస్తా ఖర్చు పెట్టడానికి, అప్పుడు ఆలోచించే వయసు కాదు. సో అన్ని ఎక్స్పీరియన్స్ చేసి చాలా ఓకే స్టార్ హోటల్లో తిని లాస్ట్ ఇప్పుడు 5 star హోటల్కి వెళ్దాం నేను అనండి, వెళ్తున్నాం. మీరు ఒక్క రోజులో పే చేసిన హైయెస్ట్ పే అని సార్ హోటల్లో? అంటే మాక్సిమం మాట ఇప్పుడు 2004-5 ఉండేది. అంటే నార్మల్, అంటే బర్త్డే పార్టీ ఒకసారి ఇచ్చానండి, దట్ విల్ బి ద హైయెస్ట్ 20,000 సంథింగ్. ఓకే. అప్పుడు ఒక 7 people వెళ్ళాం. ప్రాబ్లీ ఈ రోజు ఇట్ విల్ బి మోర్. అవును, 10 రెట్లు. రెగ్యులర్ గా వీకెండ్స్ వెళ్ళేవాళ్ళం తినడానికి, 4-5 వేలు అయ్యేది. బట్ ఏంటంటే మనకి అది ఎయిటింగ్ ఎవరికి లెక్క చెప్పడానికి లేదు కదా. అవునవును. వచ్చేది తినేవాళ్ళం. అంటే నేను ఒక్కడే వెళ్ళేవాడిని కాదు, నలుగురు 5 వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, తినేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏసీ, మంచి అట్మాస్ఫియర్, మైక్రోసాఫ్ట్ CEOs వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. మనకు ఒక పెద్ద ఫీలింగ్, వాడికి వెళ్ళి వీళ్ళతో మేము తింటూ ఉంటున్నారు. సో ఒక పాయింట్ తర్వాత అక్కడ రెగ్యులర్ అయిపోయి స్టాఫ్ ఫ్రెండ్స్ అయిపోయి బుఫే వెళ్ళినా కూడా వాళ్ళు ఏం కట్టకండి సార్, బుఫేలు ఉన్నాయి, నేను ప్లేట్లు తెచ్చిపెట్టేస్తాం, కూర్చోండి మీరు చాలా తర్వాత అది. అప్పుడు ఫ్రీ కాఫీస్ ఇచ్చేవారు. సో అంటే అక్కడ అడ్డాలాగా అయిపోయింది ఒక టైంలో. సో డబ్బులు లేనప్పుడు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం, తాజ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వెయిటర్స్ ఫ్రీ కాఫీ ఇస్తారని తెలుసు. బయటికి ఎక్కడ బరిస్తాకి వెళ్ళినా 40-50 రూపీస్ ఉంది, లేకపోతే డైరెక్ట్గా తాజ్కి వెళ్తే ఒక కాఫీ అయినా ఫ్రీగా దొరుకుతుంది, ఒక 2 hours కూర్చోవచ్చు, ఏసీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వచ్చేయచ్చు. ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉండేవి ఆ టైంలో. బట్ అలాంటి హోటల్స్కి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు బయటికి స్టార్ హోటల్స్ తేడా ఏం లేదు, అన్నీ ఒకటే ఇప్పుడు. బట్ మ్యాక్సిమం అన్నీ పోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ ఎంత తినగలుగుతామో అంత తింటే బెటర్ అని ఇప్పుడు అన్ని చేంజ్ చేసాం. అండ్ చిరుత సినిమాకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఫ్రాంక్లీ నేను
ఒక 2-3 సాంగ్స్ చేశాను. 2-3 సీన్స్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ లాంటివి ట్రై చేశానండి. కొన్ని కామెడీ సీన్స్ ఆలి బ్రహ్మానందం గారి సీన్ టచ్ చేసినప్పుడు షాక్ ఎఫెక్ట్ లాంటివి వస్తాయి. అదొకటి జగన్నాథ్ గారికి, పూరి గారికి నచ్చింది. అండ్ ఆ టైంలో నేను చందమామ చేస్తుండే, చిరుత చేస్తుండే, అండ్ యమదొంగకి ఒక చిన్న పోర్షన్ షూట్ చేశాను. ఫాలోస్ సాంగ్ కీరవాణి గారు అబ్బాయి వాడు ఆ లాకెట్ పోర్షన్ రాజమౌళి గారు వాళ్ళ డాడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. దాంతో ఆ రాజమౌళి గారు సూపర్విజన్లో ఐ వాజ్ షూటింగ్ సంథింగ్. షూట్ చేసాం. అదే ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ సోనీ కెమెరా ఇచ్చారు అప్పుడు, హెచ్డి కెమెరా సంథింగ్. సో నేను సందీప్ గున్నమ్మని గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన డిఓపి అదే కెమెరా వర్క్ చేశారు. సో వీ బోత్ వర్ డూయింగ్. ఈ టైంలో నేను ఆల్రెడీ 2 ఎడిటర్స్ ఉన్నారు చిరుతకి, వర్మ ఉన్నారు. మోస్ట్ ఎడిట్ వర్మనే చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ 3-4 సాంగ్స్ అండ్ ఫైట్లో కొంచెం అటు ఇటు ఏదో ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్ కొంచెం చేశాను. దాని తర్వాత నేను లాస్ట్కి నేను తక్కువగా చేశానండి, టైటిల్ అవసరం లేదులేండి, వర్మకి క్రెడిట్ ఇచ్చేసేయండి అని చెప్పాను. బట్ అప్పటికే లేదు ప్రింట్ చేసేసాము, ఇంకా ఇప్పుడు అవ్వదన్నారు. సర్లే ఓకే అని చెప్పేసి ఇంకా ఐ డెంట్ కాంట్రిబ్యూట్ మచ్. ఒక 20% ఎంతో చేసి ఉంటాను నాకు తెలిసి. ట్రైలర్ చేశాను అంతే, టీజర్, ఫస్ట్ టీజర్ వచ్చింది, అది ఒకటి చేశాను. ఇక్కడ నాకు చిన్న డౌట్. యాక్చువల్గా రామ్ చరణ్ మీకు చాలా చిన్న వయసులో క్లాస్మేట్. మీరు ఈ సినిమాకి పనిచేసేటప్పుడు చరణ్ అంటే ఆ చరణ్ ఈ చరణ్ కలిసి మాట్లాడుకోవడం, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అసలు చిరుత టైంలో ఏం జరిగింది? చరణ్కి నాకు అంటే టైం టు టైం కలుస్తూనే ఉండే. ఏదో ఒక అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు. ఓకే. సో నేను చరణ్నే కలవడానికి వెళ్ళాను. బట్ లైఫ్ ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. చెన్నైలో చాలా సింపుల్గా ఉండేది. ఇక్కడ బయట వస్తే ఎక్కడ పీస్ఫుల్గా ఎక్కడ చాట్కి వెళ్దాం అన్నా కూడా తినిచ్చేవారు కాదు పాపం మనోడిని, రామ్ చరణ్ గారిని. కానీ నాకు రామ్ చరణ్లో ఒక విషయం నాకు ఏం నచ్చుతుంది అంటే, నాకు 4th స్టాండర్డ్ నుంచి ఎలా గుర్తుకున్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు. ఓకే. సో సక్సెస్ ఫేమ్ అనేది ఆయన చేంజ్ చేయలేదు. సో దట్ ఈస్ వన్ గ్రేట్. అది అలా ఉన్నోళ్ళు చాలా గ్రేట్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో చాలామందిని చూసి నాకు ఇప్పుడు నేను స్కూల్ టైంలో ఎలా ఉన్నానో మ్యాక్సిమం అంతే. మన ఎక్స్పీరియన్సెస్ చేంజ్ అవుద్దేమో కానీ, మన కొన్ని ఆస్పెక్ట్స్ చేంజ్ అవుతాయేమో కానీ మన మనిషి లోపల ఉన్న సోల్ మారదు. కరెక్ట్. తేజ్ ఇస్ వన్ ఆఫ్ ద సేమ్ పీపుల్. ఇంకా 4th స్టాండర్డ్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే మానసికంగా. బట్ చరణ్, నేను లాస్ట్ చరణ్ని కలిసిన టైం వాజ్ గోవిందుడు అందరు వాడి టైం. ఓకే. సో ఆ టైంలోనే 2-3 సార్లు కలిసాము. సో దాని తర్వాత ఆటోమేటిక్గా నేను ఎక్కువ సోషల్గా తిరగను. సో దాంతో నేను కలవడం లేదు. కానీ అప్పుడు ఈ వాజ్ ద సేమ్, ద వే హీ టాక్స్, సేమ్ పర్సన్. ఏ మొత్తం మార్పు ఉండదు. సో ఈజ్ ద సేమ్ జెన్యున్ కైండ్ గై. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియల్లీ లైక్. సో చిరుత కూడా ఫస్ట్ నన్ను చరణే వచ్చి అడిగారు ఫస్ట్. ఓకే. వచ్చి ఇలాగ ఎడిట్ చేస్తావా అని అడిగాడు. చేస్తానని చెప్పాను. సో దాంతో వెళ్ళినప్పుడు చెప్పారు 2 ఎడిటర్స్ ఉన్నారు. సో కొన్ని పోర్షన్స్ నువ్వు, కొన్ని పోర్షన్స్ ఆయన. ఓకే ఫైన్, వాట్ ఎవర్ వీ కెన్ డూ. బట్ ఐ ఫీల్ నా టైటిల్ అనవసరంగా వేసారనిపిస్తుంది ఇంకా ఉందని. ఎందుకంటే మనస్ఫూర్తిగా కాంట్రిబ్యూట్ చేయలేదు నేను అసలు. మీడియా పైన కోపం వచ్చిన క్షణం గుర్తుందా? మీడియా పైన కోపం రాదు నాకు. వచ్చింది. నాకు వచ్చే కోపం అయితే ఓన్లీ పీపుల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళెవరో స్లిప్ అయ్యారని చెప్పి ఐ కాంట్ కంప్లీట్లీ డిస్మిస్ ఆల్ ద మీడియా పీపుల్ కదండి.